రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారని నీతిమంతునిగా తీర్చివాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాసం న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నత గలవారిని విశ్వాసము మూలముగాను సున్నత లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. 4వ అధ్యాయము. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడుకు అబ్రహామునకు ఏమి దొరుకునని అందము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగును. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయడానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవునెవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నత గలవారిని గూర్చి చెప్పబడినదా? సున్నత లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా. మంచిది. ఏ స్థితి చెంది ఎంచబడెను? సున్నతి కలిగినప్పుడా, సున్నత లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నత లేనప్పుడే. మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడి సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నత అను గురుతు పొందెను. మరియు సున్నత గలవానికి తండ్రి అగుటకు ఆయన సున్నత మాత్రము పొందినవారుగాక తన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వానికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాసం మూలనైనా నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎడయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా
దృఢమ కావాలని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తానే అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ నిరీక్షణ లేనప్పుడు ఏమంది? తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతని నిరీక్షణకు ఏ ఆధారం లేదు, మనకు ఆధారం ఉంది యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏ ఆధారం లేనప్పుడు ఆయన నమ్మాడు. అదే ఆయన గొప్పతనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. దేవునితో సమాధానము కలిగియుందుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపు వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదము. దేని ద్వారా? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండిన కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆదాము రాబోవానికి గురితయుండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు.
ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగులేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందేవారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఎలయనగా ఒక మనుషుని అవధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను మరణమున ఆధారము చేసుకొని ఎలాగ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైన ఏముందము కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితేమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. ఏమనగా మనమెకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందుతున్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఎకను చనిపోడనియు మరణమునకు ఎకను అతని మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవుడుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతులలో నుండి సజీవుడమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగ వారము కామని పాపము చేయదమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది సావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని
దేనికి మీరు లోబడుదరో దానికే దోషులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దోషులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దోషులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయములను దోషులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దోషులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దోషులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమ ఫలము కలుగును? వాటిని గురించి మీరెప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దోషులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సోదరులకు అందరికీ శుభం. వచ్చే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.